వెల్కమ్ టు ఏబో ట్యుటోరియల్. ఇంకా మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఎంపికైన 10 నెలలైనా పోస్టింగ్ లేదు అంటూ ఇక్కడ ప్రధానంగా ఒక ఆర్టికల్ రావడం జరిగింది. ఈ స్పోర్ట్స్ కోటాలో ఎవరైతే ఎగ్జామ్స్ రాసి ఎలిజిబుల్ అయినటువంటి టీచర్స్ కోటా ఉన్నారో వారి యొక్క పోస్టుల భర్తీలో జాప్యం జరుగుతుందంటూ ఇక్కడ మనకి క్లియర్గా రావడం జరిగింది. సో వీళ్ళు వచ్చేటికి 2018లో వచ్చేటి DSC ద్వారా స్పోర్ట్స్ కోటాలో టీచర్ పోస్టులు అనేది రాయడం జరిగిందనమాట. అయితే వీళ్ళు ఎలిజిబుల్ అయినటువంటి క్యాండిడేట్స్ 10 నెలలు అయినప్పటికీ రిజల్ట్స్ వచ్చి ఇప్పటికీ తమకి ఎటువంటి ఆర్డర్స్ రాలేదు, ఎప్పుడు మాకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చేదంటూ ఇక్కడ రావడం జరిగింది. సో లక్షల మందిలో పోటీ పడి DSC పరీక్ష రాశారు. స్పోర్ట్స్ కోటాలో ఉపాధ్యాయ ఉద్యోగానికి అర్హత సాధించారు. ఇక 10 నెలల క్రితం సర్టిఫికేట్ల పరిశీలన కూడా పూర్తయింది. ఇతర అన్ని కేటగిరీలకు ప్రభుత్వం పోస్టింగ్లు ఇచ్చేసిన ఈ కోటా మాత్రం భర్తీ చేయలేదు. దీంతో ఈ కేటగిరీకి చెందిన అభ్యర్థులంతా ఎదురు చూస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో 2018లో DSC నోటిఫికేషన్ విడుదల చేశారు. అంటే ఈ యొక్క పరీక్ష కూడా అప్పుడే నిర్వహించి ఫలితాలు వచ్చాయి. పోస్టింగ్లు ఇచ్చే సమయంలో ఎన్నికలు రావడంతో ప్రక్రియ జాప్యం అవుతూ వచ్చింది. అయితే ఎట్టకేలకు 2018లో DSCలో SGTలకు స్కూల్ అసిస్టెంట్, పండిట్లు వంటి ఇతర కేటగిరీల పోస్టులు భర్తీ చేశారు. కానీ స్పోర్ట్స్ కోటా మాత్రం ఇప్పటికీ భర్తీ చేయలేదు. రాష్ట్ర వ్యాప్తంగా మండల, జిల్లా పరిషత్, మున్సిపల్ పాఠశాలలో కలిపి స్పోర్ట్స్ కోటాలో సుమారు 2% అంటే 48 పోస్టులు ఉన్నాయన్నమాట. శ్రీకాకుళం జిల్లాలో 6, విజయనగరం జిల్లాలో 2, విశాఖపట్నంలో 7, తూర్పుగోదావరిలో 5, కృష్ణాలో 1, గుంటూరులో 5, ప్రకాశంలో 3, నెల్లూరులో 6, అనంతపురంలో 6, కర్నూలులో 7 ఎంపికయ్యారన్నమాట. అయితే పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్నారు వీళ్ళంతా కూడా. వీరంతా ఆయా జిల్లాల్లో DEO కార్యాలయాల చుట్టూ తిరిగి విసిగిపోయారనమాట. ఇక అదిగో ఇదిగో అంటున్న DEOలు కూడా ఇప్పుడు చేతులు ఇచ్చేసి ఇదంతా పాఠశాల విద్యా డైరెక్టర్ స్థాయిలో ఉందని చెప్తున్నారు. ఇక తమతో పాటు DSCలో ఎంపికైన అన్ని కేటగిరీల వరకు పోస్టింగ్లు ఇచ్చారని, తమకు మాత్రం ఇంకా ఇవ్వకపోవడం ఏమిటని తీవ్ర అభ్యర్థన, ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నమాట. ఇంకా ప్రభుత్వం దీనిపై స్పందించాలంటూ ఇక్కడ రావడం జరిగింది. సో వీరు వచ్చేప్పటికి స్పోర్ట్స్ కోటాలో టీచర్స్ జాబ్స్ అనేది 2018లో జరిగినటువంటి నోటిఫికేషన్లో సెలక్షన్ అవ్వడం జరిగింది. వారికి రీసెంట్గా 10 నెలల క్రితం కూడా ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అవ్వడం జరిగింది. అయితే వీరితో పాటు వీళ్ళ యొక్క కొలీగ్స్ ఎవరైతే ఉంటారో SGTలు వీళ్ళందరికీ కూడా టీచర్ పోస్టులుగా వీళ్ళకి అపాయింట్మెంట్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో వీళ్ళని మాత్రం పక్కన పెట్టేశారు, సస్పెండ్లో ఉన్నారనమాట. ఇక సస్పెన్షన్లో పెట్టాక మాకేంటి ఎప్పుడు ఇస్తారు, ఇప్పుడు కాకపోతే అంటూ ఇక్కడ రావడం జరిగింది. సుమారు 2% అంటే 48 పోస్టులు అనేవి వీరు ఉన్నారు. 48% ఎవరైతే ఉన్నారో వారిని ఇంకా అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వకపోవడంతో దానికి సంబంధించి ఇక్కడ రావడం జరిగింది. ఇక అదేవిధంగా వచ్చేప్పటికి మనకి ఈ ఆర్టికల్లో ప్రధానంగా వచ్చేప్పటికి ఎవరైతే ఈ యొక్క కాంట్రాక్ట్ కార్మికులందరూ ఉన్నారో వాళ్ళని రెగ్యులేట్ చేయాల్సిందంటూ ఇక్కడ ఒక కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. సో ఈ యొక్క సీఎం గారు ఎన్నికల ముందు కాంట్రాక్ట్ కార్మికులు ఇచ్చిన హామీ ప్రకారం వాళ్ళందరినీ రెగ్యులేట్ చేయాలని ఈ యొక్క AITUC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వారు ఒక స్పందించడం జరిగింది ఒక లెటర్లో. సో ఈ యొక్క స్థానిక భవన్లో జరిగినటువంటి మీటింగ్లో ఈయన దీని గురించి మాట్లాడడం జరిగిందనమాట. ఈ యొక్క MPOలు గత 7-8 సంవత్సరాలుగా త్రిశంకు స్వర్గంలో ఉంచుతూ వారి సమస్యల పరిష్కారానికి కనీస చర్యలు తీసుకోవడం శోచనీయమని వీరు మాట్లాడడం జరిగింది. వీరందరినీ తక్షణమే రెగ్యులర్ చేయాలని, మినిమం టై స్కేల్ వర్తింపచేయాలని డిమాండ్ చేశారు. ఇందుకోసం MPOలు చేసే పోరాటాలకు AITUC అండగా ఉంటుందని కూడా వీరు హామీ ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా గ్రామ వార్డు సచివాలయంలో పనిచేసే సిబ్బంది 2 సంవత్సరాల ప్రొబేషనరీ పీరియడ్ ముగిసినందున వారిని ఇప్పుడు మరలా పరీక్షలు పెడితే ఇబ్బందులు పెట్టడం తగదన్నారు. వారందరినీ ఆటోమేటిక్గా రెగ్యులర్గా జాబులుగా పరిగణిస్తూ ప్రభుత్వం తక్షణ ఉత్తర్వులు జారీ చేయాలని కూడా వీరు మాట్లాడడం జరిగింది. సో ఇవన్నీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఎవరైతే కాంట్రాక్ట్ బేస్డ్గా చేస్తున్నారో వాళ్ళకి సంబంధించి గ్రామ వార్డు సచివాలయం సంబంధించినటువంటి అప్డేట్స్ కానివ్వండి, అదేవిధంగా DSC 2018 సంబంధించి అప్డేట్స్ కూడా అవన్నీ కూడా ఈ యొక్క వీడియోలో కంప్లీట్గా వివరించడం జరిగింది. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.